పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేత గట్టు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మరోపక్క గ్రామాల్లో కనపడతా ఉన్నది. ఏదైతే పని లేకుండా పని కల్పించాలని, ఒక ఉపాధి భద్రత కల్పించాలని ఒక బ్రహ్మాండమైన పథకమని యూపీఏ గవర్నమెంట్ చెప్పుకునే పథకాన్ని, వాస్తవంగా గ్రామాల్లో ఉపయోగపడుతున్న పథకాన్ని, వ్యవసాయం పని దినాలు తగ్గిపోయి 60-70 పని దినాలే ప్రారంభమవుతూ ఉంటున్న రోజులలో నుంచి వ్యవసాయం లేని రోజులలో కూడా గ్రామాలలో పని కల్పించాలని, 100 రోజుల పని ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి ఈ పథకాన్ని ఒక మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని అమలుకు తూట్లు పొడుస్తూ ఉద్యోగస్తుల న్యాయమైన డిమాండ్లు కూడా తీర్చకుండా, సమ్మెని పరిష్కరించకుండా, సమ్మె చేస్తున్న వాళ్ళని పనిష్మెంట్ ఇవ్వాలనే నిర్ణయానికి రావడం ప్రభుత్వం యొక్క దుర్మార్గపు చర్య తప్ప మరొకటి కాదు అని మేము భావిస్తా ఉన్నాం. ఇది ఉద్యోగస్తుల్ని ఉద్యోగం తీసేయడమే కాదు, అసలు పథకాన్నే తూట్లు పొడచాలనే ఒక కుట్ర దీనిలో దాగున్నదని, ఈ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినవి, రాజశేఖర రెడ్డి గారి పేరుతో ఉన్నవి, రాజశేఖర రెడ్డి గారిని అభిమానిస్తున్నవి. ఈ పథకాలన్నిటి ద్వారా రద్దు చేయడం ద్వారా రాజశేఖర రెడ్డి గారిని ప్రజల గుండెల్లో నుంచి తొలగించాలనే ఒక మొదటి నుంచి జరుగుతున్న కుట్రలో భాగమే మిగతా పథకాలను ఏ విధంగానైతే 108, 104 ఈ విధంగా ప్రతి పథకాన్ని రద్దు చేస్తూ వస్తున్నారో, ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ తూట్లు పొడుస్తున్నారో, అదే పద్ధతిలో ఈ కుట్ర కూడా ప్రారంభమయ్యి ఈ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచే చర్య ప్రారంభమైంది. అందులో భాగంగానే ఇలా ఉద్యోగస్తుల సమస్యల్ని పరిష్కరించట్లేదని మేము భావిస్తా ఉన్నాం. వాస్తవంగా వాళ్ళు కోరుతున్న డిమాండ్ ఏంటి? వాళ్లకు ఒక ఉద్యోగ భద్రత కావాలంటున్నారు. కొన్ని సౌకర్యాలు ప్రభుత్వం ఏవైతే గతంలో కూడా వీళ్ళ సమ్మెలో ప్రభుత్వం అంగీకరించిన కోరికల్ని వాళ్ళు అమలు చేయమని కోరుతా ఉన్నారు. ఆ మాత్రం కూడా వాళ్ళతో చర్చించేసి సమస్యల్ని పరిష్కరించే తీరిక లేకుండా ప్రభుత్వం ఉన్నది అంటే ఆ ప్రభుత్వం నిజంగా ప్రజా ప్రభుత్వమా, ప్రజా వ్యతిరేక ప్రభుత్వమా అనే దాన్ని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏం చేస్తా ఉంది ప్రభుత్వం? 20-30 లక్షల మంది కార్మికులు రోడ్డు మీద పడి పని లేకుండా తిరుగుతూ ఉంటే, 30,000 మంది ఉద్యోగస్తులు రోడ్డు మీద సమ్మె చేస్తూ ఉంటే, 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చి మేము యువ కిరణాలు పెడతాం అనుకునే వాళ్ళు మరి అసలు కిరణాలు, పనిచేసే కిరణాలని పక్కకు పెట్టి నువ్వు తెచ్చే యువ కిరణాలు ఎక్కడి నుంచి తెస్తున్నావు అని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. పనిచేస్తున్న వాళ్ళు 30,000 మంది పనిచేస్తుంటే వాళ్ళ ఉద్యోగాలు పీకేసి మేము 5 లక్షల యువ కిరణాలు వేరే తీసుకొస్తామని చెప్పడం అంటే ఇది ప్రధానమంత్రికి కూడా అర్థమయ్యే ఆయన ఈ పథకాల ప్రారంభానికి నేను రానుపోమని చెప్పిన పరిస్థితులు కనపడుతూ ఉంది. ఎందుకంటే ప్రజల్లోకి పోయి అభాస్ పాలు కావడం ఎందుకని చెప్పి ప్రధానమంత్రి రావడం మానేసిన పరిస్థితి కనపడుతూ ఉన్నది. ఈ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఎక్కడైతే అనంతపురం జిల్లాలో ఒక గ్రామంలో బండపల్లి అనుకుంటా ఆ గ్రామంలో ప్రారంభించినప్పుడు 2007-2008లోనే దాదాపు 48 లక్షల మందికి ఉపాధిని చూపెట్టి గ్రామాలలో పని కల్పించిన చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్నది. ఆ రోజు 100 రూపాయలకే వాళ్ళ కూలి నిర్ణయిస్తే, 100 రోజుల పని దినాలే నిర్ణయిస్తే కాదు 125 రూపాయలు వీళ్ళకు కూలి ఉండాలి, కనీసం 150 పని దినాలు ఉండాలి. ఈ 60-70 రోజుల పని దినాలు వ్యవసాయ పని దినాలతో పాటు మరో 150 పని దినాలు వస్తే తప్ప వాళ్ళు సంవత్సరం బ్రతకలేరు. అందుకని 150 పని దినాలు పెంచండి, 125 రూపాయల కూలి పెంచండి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసిన విషయం కూడా మనం మర్చిపోకూడదు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. వాస్తవంగా ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో కనీస వేతనం 160 రూపాయలు ఉన్నది. ఈ రోజు ప్రభుత్వం చెప్తా ఉంది మేము ఉపాధి హామీ పథకానికి 121 రూపాయల నుంచి 137 రూపాయలు చేశాము, 16 రూపాయలు పెరిగింది అని చెప్తా ఉన్నారు. 16 రూపాయలు పెరిగిందని చెప్పుకుంటూ 60-70 రూపాయలు కూడా ఇవాళ ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. అంటే వీళ్లకు డబ్బులు ఇవ్వకుండా 60-70 రూపాయలకు వాళ్ళకు పనికిలో రారు. కానీ పని చేయించుతున్న వీళ్ళ ఉద్యోగస్తులకు మాత్రం ఒక కండిషన్ పెట్టారు. 15,000 పని దినాలు ఒక్క ఉద్యోగస్తుడు కనుక చూపెట్టకపోయినట్లయితే నీ ఉద్యోగం పోద్ది అని అతన్ని బెదిరిస్తా ఉన్నారు. 60-70 రూపాయల కంటే ఎక్కువ కనీస వేతనాన్ని అమలు చేయరు. కనీస వేతనం ఇవ్వకపోతే కూలోళ్లు రారు. కూలోళ్లు రాకపోతే నువ్వు పని దినాలు చూపలేరు. పని దినాలు చూపలేదు కాబట్టి నీ ఉద్యోగాన్ని పీకేస్తా అని చెప్తా ఉంటారు. అంటే దీని అర్థం ఏంటి? 60-70 రూపాయలు ఇచ్చేసాం వాళ్ళని రాకుండా చేయడము, ఉద్యోగం లేకుండా చేయడము ఒక పెద్ద కుట్ర దీంట్లో దాగున్నది అనేది స్పష్టంగా అర్థమవుతున్నది. ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కూడా కనీస వేతనాన్ని అమలు చేస్తా ఉన్నారు. మీరు ఇతర రాష్ట్రాల్లో చూసినప్పుడు 150, 157, 160, 170 దాకా ఇవాళ వేతనాలు పనికి ఆహార పథకంలో వస్తా ఉన్నాయి. కానీ 2007-2008లో
దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఎందుకు వెనకబడ్డది అనే దాన్ని మనం స్పష్టంగా చూడాల్సిన అవసరం ఉన్నది. అత్యంత పేదవాళ్లు, తమ రెక్కల కష్టంతోనే బతికేవాళ్లు, రెక్కాడితేనే గాని డొక్క నిండని పేదవాళ్లు, ఆ పేదవాళ్లకు పని దినాలు కల్పించడంలో గాని, ఆ పేదవాళ్లకు ఉపాధి కల్పించడంలో గాని పూర్తిగా విఫలమైన తర్వాత ఈ ప్రభుత్వానికి ఇంకా పాలించే హక్కుందా? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పుకునే హక్కుందా? నిజంగా ప్రభుత్వం బ్రతుకుందా? బ్రతుకుంటే ఏం చేస్తా ఉంది? ఎవరి కోసం పనిచేస్తా ఉంది అని మనం చూడాల్సిన అవసరం ఉంది. వీళ్లకు పని దినాలు కల్పించడం లేని ప్రభుత్వం మాత్రం వాళ్ళ అనుచరగణానికి మాత్రం పని దినాలు కల్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది తప్ప మరొకటి కాదు. అసలు ఈ డబ్బులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నది. పథకం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. గతంలో 8,300 కోట్ల రూపాయలు కేటాయిస్తే కనీసం సగం కూడా ఖర్చు పెట్టని, పోయిన సంవత్సరం ఖర్చు పెట్టని పరిస్థితి కనపడుతా ఉన్నది. ఈ సంవత్సరం కూడా బడ్జెట్ ఇయర్ అయిపోవస్తా ఉన్నది, 4,500 కోట్లు కూడా ఖర్చు పెట్టని పరిస్థితి కనపడుతా ఉంది. అందుకనే రాబోయే సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం మీరు ఇచ్చిన డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోవట్లేదు కాబట్టి 2,000 కోట్ల రూపాయలు తగ్గించి 6,000 కోట్ల రూపాయలే ఇస్తామని చెప్పి 6,300 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన పరిస్థితి కనపడుతా ఉంది. అంటే వచ్చిన డబ్బుల్ని మీ విలాసాలకు వాడుకోవడం, డైవర్ట్ చేయడం గాని, కనీసం వచ్చిన డబ్బుల్ని పేద ప్రజలకు అందటట్టు చేయడంలో గాని ఈ మాత్రం కూడా శ్రద్ధ లేకుండా, ఈ మాత్రం కూడా బాధ్యత లేకుండా పేద ప్రజల్ని పిప్పి చేస్తున్న ప్రభుత్వాన్ని ఇది రాక్షస ప్రభుత్వం అనాలి తప్ప ఈ ప్రభుత్వాన్ని ఏమనాలని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఒక పక్క ధరలు పెరుగుతాయి, ఒక పక్క కనీసం ఒక పూట అన్నం తినలేని పరిస్థితులలో కార్మికుడు ఉన్నాడు, పేదవాడు ఉన్నాడు. ధరలు ఒక పక్క పెరిగిపోతా ఉంటే ఉపాధి లేని పరిస్థితులలో నీకు వచ్చిన డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా వాటి విలాసాలకు తరలిస్తూ, మరో పక్కనేమో ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టకపోతే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లోనే తగ్గిస్తూ ఈ విధంగా పథకాన్ని నీరుగారుస్తా ఉంటే ఈ ప్రభుత్వం పేదల వ్యతిరేక ప్రభుత్వం, పేదల్ని పీల్చి పిప్పి చేస్తున్న ప్రభుత్వం, చివరికి పేదల వాళ్ళ నోటికాడి కూడుగూడు గుంజుకుంటున్న ప్రభుత్వంగా దీన్ని మనం అభివర్ణించాల్సిన అవసరం వస్తా ఉంది. అదే రాజశేఖర రెడ్డి గారి కాలంలో గ్రామ సభలు అంటే గ్రామంలో గ్రామ అభివృద్ధికి గాని, వ్యవసాయ అభివృద్ధికి గాని, అటు రైతాంగానికి గాని, ఇటు కూలి వాళ్ళకి గాని వీళ్లకు ఉపాధి కలిగేటట్టుగా, గ్రామం అభివృద్ధి అయ్యేటట్టుగా, వ్యవసాయం లేని కాలంలో కూడా ఒక స్పష్టమైన గ్రామ సభ ద్వారా ఓ పనిని ఐడెంటిఫై చేసి ఆ పనిని చేయించడం ద్వారా ఉపాధి హామీని అమలు చేసేవాళ్లు. ఓ సామాజిక తనిఖీ ఉండేది. ఆ సామాజిక తనిఖీ విషయంలోనే స్పష్టంగా సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసింది, ఒక విధంగా చర్చిస్తూ. సుప్రీంకోర్టు ఒక విధంలో ఒక వాదన ఏంటో సామాజిక తనిఖీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చూసి ఆదర్శంగా తీసుకోండి అని సుప్రీంకోర్టు ఒక దశలో మాట్లాడింది. అంటే అదేవిధంగా ఒక సమీక్ష సమావేశంలో 2007-2008లో అప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న రఘువంశ ప్రసాద్ ఆయన స్వయంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఇవాళ భారతదేశంలోనూ అగ్రస్థానంలో ఉన్నది, ఆంధ్రప్రదేశ్ ని ఆదర్శంగా తీసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న తీరు పనికాహార పథకము ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అన్నిటికంటే సామాజిక తనిఖీలు చాలా బాగున్నాయి, పనిని గుర్తిస్తున్న తీరు బాగుంది, ఖచ్చితమైన అమలు బాగుంది, ఇవాళ పేద ప్రజల దగ్గరికి చేరుతున్నాయి ఈ పథకం అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారిని ప్రశంసలతో ముంచెత్తే ఆయన తీసుకొచ్చిన ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వాళ్ళు ఆ పథకాన్ని తూట్లు పొడిచి ఆయన నమ్ముకున్న ప్రజలను కూడా, ఆయన ఎమ్మటి తిరిగిన ప్రజలను కూడా, ఆయనకు ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి సహకరించిన ప్రజలను కూడా ఇవాళ అధోగతి పాలు చేస్తున్న ప్రభుత్వంగా మన ముందు కనపడతా ఉన్నది. దీంట్లో 1,02,00,000 కార్డులు ఇలా ఉపాధి పనికి కార్డులు ఇచ్చారు, మీకు పని కల్పిస్తామని. కానీ పని చూపెడుతున్నది ఎంతమందికి అంటే 40 లక్షల మందికి కూడా పని చూపెట్టలేదు. 2007-2008లో ఈ విధంగానైతే 48 లక్షల చిల్లరగా ఆ రోజే పని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే 2007-2008లో చూపెట్టబడింది. కానీ 1,02,00,000 కార్డులు ఇచ్చి 40 లక్షల మంది కూడా పని చూపెట్టకుండా వాళ్లకు పని చూపెట్టిన 30,000 మంది ఉద్యోగస్తులను పీకేసి ఉన్న వాళ్ళని కూడా రోడ్డు మీద వేసిన స్థితి మనకు కనపడుతూ ఉంది. గతంలో కూడా బెంగళూరు కోర్టు ఒక మాట అన్నది, వీళ్ళ కనీస వేతనాలు నిర్ణయించుకునే బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పండి అని చెప్పేసి. మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క మినిమం వేజ్ అయితే 160 రూపాయలు ఉందో ఆ 160 రూపాయలని ఖచ్చితంగా అమలయ్యేటట్టుగా ప్రభుత్వం చూడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు లెటర్ రాసినట్టుగా 100 దినాలని 150 దినాల పని దినాలుగా, అది వ్యవసాయంతో అనుసంధానం చేసి వ్యవసాయం సందర్భంగా వచ్చిన పనులు కాకుండా వ్యవసాయం లేనప్పుడు ఉన్న పనులు కూడా 150 దినాలు పని దినాలు కల్పించాలని, ఆ విధంగా వ్యవసాయంలో కనుక వచ్చే 60-70 పని దినాలు గాని,
వ్యవసాయం లేనప్పుడు వచ్చే 150 పని దినాలు గానీ సుమారు 200 నుంచి 250 పని దినాలు వస్తే తప్ప ఆ కుటుంబం బ్రతకలేదు అని చెప్పేసి కూడా భావించడం జరుగుతూ ఉంది. అందుకని 150 పని దినాలకు పెంచాలి, 160 రూపాయలు కనీస వేతనం దీనికి అమలు చేయాలి. అదేవిధంగా 30,000 మంది ఉద్యోగస్తులు ఎవరైతే సమ్మె చేస్తున్నారో దాన్ని బేసిజాలకు పోకుండా వాళ్ళ ఉద్యోగాలు ఇప్పటికే తీసేశారు, అలాంటి పనిష్మెంట్ సిస్టమ్స్ కాకుండా పరిష్కరించే సిస్టమ్ చేయాలి. లేదు మీకు పరిష్కరించడం సాధ్యం కాకపోతే అఖిల పక్షాన్ని పిలవండి, లేదు వాళ్ళ నాయకులతోనే చర్చించండి. ఆ విధంగా మొత్తం వాళ్ళ సమస్యని పరిష్కరించేసి ఉపాధి హామీ పథకాన్ని నిలబెట్టాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. కానీ ఈ ఉపాధిని పేదవాళ్లకు ఉపాధి కల్పించలేని ప్రభుత్వం మాత్రం వాళ్ళ కార్యకర్తలకు ఉపాధి కల్పించే కొత్త కార్యక్రమాన్ని తీసుకున్నది. ఆ కార్యక్రమం ఏంటంటే రాజకీయ నిరుద్యోగాన్ని బూడ్పుకోవడానికి, రాజకీయ ఉపాధిని కల్పించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఉప ఎన్నికల్లో వరుస పెట్టి ఓడిపోతున్న అది కాదా కాంగ్రెస్ పార్టీ కానీ, లేదు దానితో అంటగాగుతో బ్రాంచ్ ఆపేసుకున్న తెలుగుదేశం పార్టీ కానీ, పరోక్షంగా పొత్తు పెట్టుకున్న ప్రత్యక్షంగా సమస్యల మీద కూడా పోరాటం చేయలేని స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉన్నది. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎన్నికలలో 24 అసెంబ్లీ ఉప ఎన్నికలు జరగాల్సిన చోట 7 ఎన్నికలు జరిపి మరో 17 వాయిదా వేసుకుంటూ వచ్చారు. 17 ఎన్నికలకు తోడి తిరుపతి వచ్చి 18 ఎన్నికలు, ఒక పార్లమెంట్ సీట్ల ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. వాళ్ళకి అర్థమైపోయింది ఇక ఎన్నికలలో మనం గెలవం, ఏదో కడపలో గెలిచినప్పుడు నీ ఊర్లో గెలిచాంలే అనుకున్నాం, నీ ఊర్లో గెలిచింది పక్క పెట్టి కోవూరులో కూడా గెలిచారు, లేవు కోవూరులో గెలవడం కాదు రేపు మా ఊర్లో పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నట్టున్నది అని ఇద్దరికి అర్థమైపోయింది. కిరణ్ కుమార్ రెడ్డికి అర్థమైపోయింది, చంద్రబాబు నాయుడుకి అర్థమైపోయింది. అందుకని చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేశాడు, ఇక పోటీ చేయడమే అనవసరం, ఇక దీని ఈ ఎన్నికలు ఎందుకు వస్తానేమో నాకు తెలియదు, ఒక నిర్వేదం అనమాట. అంటే ఈ రాజకీయాలు ఏంటో అది మొదలు పెట్టాడు. అందుకే నేను మొదటి గురించి చెప్తున్నాను, ఒక ఎక్స్పైర్డ్ కమోడిటీ అన్నమాట. ఇతను అయిపోయిన ఎక్స్పైర్డ్ డేట్ అయిపోయిన కమోడిటీ లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. చివరికి ఒక నిర్వేదంలో పడి ఈ ఎన్నికలు ఎందుకు, ఉప ఎన్నికలు ఎందుకు అని ఇక్కడే మేము చెప్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 ఉప ఎన్నికలకు ముందే ఒక నిర్దిష్టమైన వైఖరి చెప్పింది. ఆ వైఖరిని గనక తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా సమర్థించినట్లయితే ఈ ఉప ఎన్నికల ఖర్చు ఉండేది కూడా కాదు అని మేము చెప్పదలుచుకున్నాము. ఆ రోజు మేము చెప్పింది ఏంటి, రైతాంగం కోసం పదవులు పోగొట్టుకున్న 17 మంది కానీ, లేదు ఒక బలమైన సెంటిమెంట్ కోసం రాజీనామా చేసిన ఈ 6 గాని, చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి ఒకరిని గాని, వీళ్ళని ఏకగ్రీయంగా అసెంబ్లీకి పంపిద్దాం అని మేము చెప్పినప్పుడు ఆ విధంగా అంగీకరించున్నట్టయితే ఈ ఎన్నికలు నీ కళ్ళ ముందుకు వచ్చేటి కావు. అది న్యాయం కూడా అనిపించేది, సాంప్రదాయం అనిపించేది. చనిపోయిన కుటుంబానికి ఆ వ్యక్తికి ఆ కుటుంబం నుంచి ఇచ్చామని, లేదు ఈ సెంటిమెంట్ ని కానీ ఆ రైతాంగ సమస్యల కోసం పోరాడిన వాళ్ళని తిరిగి అసెంబ్లీకి పంపించామని కానీ ఉండేది, గౌరవాన్ని ఉండేది. ఆ గౌరవం కాకుండా బేసిజాలకు పోయి అతి గొప్పగా పోటీ చేశారు, దిమ్మ తిరిగింది. దాంతో ఈ రోజు జరుగుతున్న చర్చ ఏంటి, ఎన్నికలకు పోలేక చేతులు ఎత్తేసి ఓటమిని ముందే అంగీకరించి భవిష్యత్తులో ఓట్లు తగ్గితే మేము ముందే చెప్పాము, ఉప ఎన్నికలు ఇష్టం లేదు, పోటీ చేయొద్దనుకుంటే చేశాము, మా దగ్గర డబ్బులు లేవు, అందుకనే మాకు ఓట్లు పడలేదు అని కొత్త నినాదం తీసుకోవడానికి మొదలే ఒక అవకాశాన్ని, ఒక ఫ్లెక్సిబిలిటీని సంపాదించుకోవడం తప్ప మరొకటి కాదు. దీనికి చంద్రబాబు నాయుడు గారికి ఇంకో కోణం కూడా ఉంది, రెండో కోణం. ఆయన మనసులో మాటలో చెప్పినట్టుగా ఆయన చేయబోయే పని ఇప్పుడే పక్కోడి మీద నెపవేయడం కూడా ఒక అలవాటుగా తీసుకుంటాడు ఆయన. అంటే కొవ్వూరులో కోట్లాది రూపాయలు పంచిన వ్యక్తి, 1,12,00,000 ఒక మాజీ కౌన్సిలర్ ఇంటికాడ దొరికినాయి, కోట్లాది రూపాయలు పంచిన వ్యక్తి మళ్ళా డబ్బులు విపరీతంగా పంచడానికి ప్లాన్ వేసుకొని ఇప్పటి నుంచి ఆయన దగ్గర డబ్బులు లేవు అని పేద ఏడుపులు ఏడుస్తూ చేయాల్సిన పనులను చేయాలనే కుట్ర కూడా దీంట్లో దాగి ఉందని కూడా మేము నమ్ముతా ఉన్నాము. ఒక పక్క చంద్రబాబు నాయుడు ఏమో చేతులు ఎత్తేసి ఇక ఎన్నికలే వద్దు అని ఒక ఓటమిని ముందే అంగీకరిస్తే, కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం దింపుడు గల్లం ఆశతో ఉన్నాడు. అంటే చనిపోయిన వ్యక్తిని ఆ కాళ్ళలో పెట్టి కాళ్ళ పెట్టే ముందు మధ్యాహ్నం ఒకసారి ఆపి నువ్వు బతికున్నవా అని పిలుస్తారనమాట, ఎందుకని లేస్తదేమో అని. అదే విధంగా కాంగ్రెస్ పార్టీని కూడా ఒక దింపుడు గల్లం ఆశతో ఉప ఎన్నికలు ఓడిపోతామని తెలిసి కూడా ఎందుకైనా మంచిదని ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన చేసిన పని ఏంటయ్యా అంటే, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఎక్కడైతే ఎన్నికలు జరుగుతాయో అక్కడున్న నియోజకవర్గాలలో కోట్లాది రూపాయలు కేటాయించి గ్రామాల్లో ఏదో ఒక పని చేసినట్టు చూపెట్టేసి గ్రామ ప్రజల్ని ప్రలోభపెట్టే కార్యక్రమం ఒకటి ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నారు. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసే పనులన్నీ చేసి అధికార దుర్వినియోగం చేయడం కానీ, కొవ్వూరులో పంచినట్టు ఓటుకు 1000 రూపాయలు పంచడం కానీ, ఈ పనులన్నీ తర్వాత చేసినప్పటికీ కూడా ముందే
అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ టెక్నికల్ గా ఉపయోగించుకొని నోటిఫికేషన్ కు ముందే సీటు ఖాళీ అయిందని తెలిసి ఎన్నికలు జరుగుతాయని కూడా తెలిసి కావాలని ఆ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేసి గ్రామాల్లో పనిచేసి పెట్టుకునే ఒక దోబుచులాటని ఒక ప్రలోభ పెట్టే చర్యల్ని ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నారు. మనం ఇక్కడ చూస్తా ఉంటే ఇది రైల్వే కోడూరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ జరగబోయే ఎన్నికలు. దీనికి ప్రత్యేకమైన జీవో, ఈ జీవోలో 1,96,00,000 రూపాయలు కోడూరు కేటాయించారు. ఇక్కడ దీన్ని తీసుకుంటే ఇది రామచంద్రాపురం కాన్స్టిట్యున్సీ, ఇది ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. దీనికి ఒక ప్రత్యేకమైన జీవో నెంబర్ 402, దీనికి 1,45,00,000 రూపాయలు కేటాయించారు. అదేవిధంగా దీన్ని చూస్తే నర్సన్నపేట కాన్స్టిట్యున్సీ, దీనికి 404, దీనికి ఒక ప్రత్యేకమైన జీవో, దీనికి 4,05,00,000 రూపాయలు కేటాయించారు. అంటే ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో ప్రత్యేకమైన కేటాయించడం, దీంట్లో కూడా ఎంత ఇంటెలెక్చువల్ కాన్స్పిరెన్సీ, ఎంత వైట్ కాలర్ దొంగతనం ఉన్నదంటే దీంట్లో కేటాయించిన వాటిల్లో కూడా ఊరికి ఇన్ని డబ్బులని కేటాయించారు. కేటాయించిన దాంట్లో చూస్తే ఎక్కడ 5 లక్షల కంటే ఏ పనికి ఎక్కువ పెట్టలేదు. అన్ని 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఇలా పెట్టారు. 5 లక్షలు దాటనేలేదు. అంటే దీని అర్థం ఏంటి అంటే 5 లక్షలు దాటినట్టయితే టెండర్ పిలవాల్సి వస్తుంది. 5 లక్షలు దాకా టెండర్ పిలవాల్సి వస్తుంది. 5 లక్షల లోపునట్టయితే నామినేషన్ చేసుకోవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక నిరుద్యోగ భృతి కల్పించడం, ఉపాధి హామీ పథకాన్ని ఇక్కడ ప్రవేశపెట్టారు, అక్కడ మానేసి దీన్ని తీసుకొచ్చేసి 1,01,000కి గ్రామాలలో సెకండ్ లీడర్షిప్ కో లేదా ప్రధానమైన లీడర్షిప్ కో వాళ్ళ కార్యకర్తలకు మేము ఉన్నామని చెప్పేసి ఈ భరోసా ఇచ్చి ఈ కాంట్రాక్ట్ వాళ్ళకి అప్పచెప్పడం, గ్రామాల్లో పనిచేసినట్టు చూపెట్టడం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బొక్కసాల్లోకి ఈ డబ్బులంతా మళ్లించడం, ఇది ఒక ప్రత్యేకమైన కుట్ర. ఈ కుట్రలో భాగంగానే ఈ కేటాయింపులు జరిగాయి. అంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఒక ప్రత్యేకమైన స్పెషల్ ప్యాకేజీని ప్రకటించవచ్చు. ఎప్పుడు ప్రకటించాలి? ఒక వెనకబడ్డ ప్రాంతంలో గాని, లేకపోతే వెనకబడిన వర్గాలను గాని, ఏదో బలహీనమైన వర్గాలను గాని ఓ ప్రత్యేకమైన అభివృద్ధి చేయడం కోసం ప్రత్యేకమైన ప్యాకేజీలు పెట్టవచ్చు. కానీ ఈ రాష్ట్రంలో ఫలానా నియోజకవర్గం వెనకబడి ఉన్నది, ఈ నియోజకవర్గాల్లో మేము అభివృద్ధి కోసం ఈ పని చేస్తున్నాం అని చెప్పి నియోజకవర్గాలను ప్రకటిస్తే పోనీ అనుకోవచ్చు. లేదు, కరువు మండలాలని 1030 కరువు మండలాలు ప్రకటించారు, ఆ కరువు మండలాల్లో ఇప్పటిదాకా డబ్బులు కేటాయించింది లేదు, కేంద్రంకి వెళ్ళి చూస్తా ఉన్నారు. కానీ ఎన్నికలు జరిగే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మాత్రం ఓ స్పెషల్ ప్యాకేజెస్ తో 4 కోట్ల నుంచి 1 కోటి నుంచి 4 కోట్ల రూపాయల దాకా పెట్టేసి ఎక్కడ 5 లక్షల రూపాయలకు వెరగకుండా, టెండర్ వేయకుండా, నామినేషన్ పద్ధతిలో కార్యకర్తలకు ఇచ్చుకునే పద్ధతిలో కుట్ర ప్రకారంగా ఈ డబ్బులు తీసుకురావడం ప్రారంభమైంది. అంటే ఇందులో మిగిలిన డబ్బులు 1 ఎన్నికలకు ఖర్చు పెట్టడం, 2 కార్యకర్తలకి ఒక్కసారి జేబులు నింపడం, 3 గ్రామాల్లో ఏదో పనిచేసినట్టుగా ఒక భ్రమలు కల్పించడం, ఈ కార్యక్రమాలన్నీ చేసేసి ఇది ఎన్నికల కోడ్ టెక్నికల్ గా నీకు ఉల్లంఘన అవుద్దో కాదో కానీ ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజా కోర్టులో మాత్రం ఇది ఖచ్చితంగా ఉల్లంఘనే, ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే, ఇది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నాను. లేదు, ఏదన్నా అసెంబ్లీలోనో ఎక్కడో ముఖ్యమంత్రి గారు విజిట్ చేసి ఓ సమస్య ముందుకొచ్చింది, ఈ సమస్యను ఇక్కడే పరిష్కరిస్తాను, దీనికోసం ఈ ప్యాకేజీ ప్రకటిస్తాను అంటే పోనీ దాన్ని అర్థం చేసుకోవచ్చు. నువ్వు ఎక్కడ పోతే ప్రకటించావు, ఏ ప్యాకేజీని చూసావు, ఏ గ్రామంలోకి పోయి దీన్ని ఇమీడియట్ గా దీన్ని శాంక్షన్ చేశావు అంటే మేము ఇది వద్దు అన్నట్టయితే చూసావా, ఈ గ్రామాన్ని అభివృద్ధి చేద్దామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్దంటా ఉంది, ఈ గ్రామంలో డబ్బులు ఇస్తామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్దంటుంది అని ఒక మాయ మాటలు చెప్పడానికి మాయల మరాఠీ పాత్ర వహించడం తప్ప ఇది మరొకటి కాదు. ఈ గ్రామాలలో ఈ కార్యక్రమం కాదు, ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో వెనుకబడ్డ చోట అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా మేము భావిస్తున్నాం. ప్రతి వెనుకబడ్డ ప్రాంతం కోసం కూడా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. కానీ ఈ ఎన్నికల సందర్భంగా చేసే ఇది మాత్రం ఎన్నికలకు భయపడి, ప్రజలకు పోలేక, ప్రజాభిమానాన్ని పొందలేక, ఓటమిని ముందే అంగీకరించి చేస్తున్న చిల్లర చేష్టలు తప్ప మరొకటి కాదు ఇది. ఇలాంటి చేష్టల్ని మానేసుకోమని అధికార పక్షం, ప్రతిపక్షం ఇప్పటికి కూడా లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకొని